స్తోత్రం. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు చేస్తున్నాం. దేవుడు చెబుతున్నాడా? బైబిల్లో చెబుతుంది. బైబిల్ యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో లోకము దాని ఆశలు గతించబోతాయి, కానీ దేవుడి చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడని లేఖం తేలిపోతుంది. దేవుడి చిత్తము నెరవేర్చేవాళ్ళు నిరంతరం నిలిచి ఉంటాడంటే ఆత్మీయంగా మనం నిలుస్తామన్నమాట. శరీరీతిగా కాదు, ఆత్మీయంగా నిలిచి ఉంటాం. లోకంలో ఉన్నదేంటి? అంతా వ్యర్థం, ఏవి నిలవో. లోకంలో వాళ్ళు ఏదో సంపాదించామనుకుంటారు, కానీ ఏమీ ఉండదు. వాళ్ళకి ఏదో మాకు అది ఉంది ఇది ఉంది అనుకుంటారు. మేమే దేవుని చిత్తం నెరవేరుతున్నాము అనుకుంటారు, కానీ వాళ్ళు గాల్లో మేళ్ళ కట్టినట్టుగా వాళ్ళ భక్తి ఉంటుంది అన్నమాట. అదే దేవుని బిడ్డలు అయితే నిరీక్షణ కలిగి ఉంటారు. యేసయ్య రక్తంలో కడగబడిన బిడ్డలో వాళ్ళు నిత్యం దేవుడి యందు నిలిచి ఉంటారన్నమాట. దేవుడి రక్తంతో కడగబడాలి మనం. ఎవరు లోకంలో ఎవరు ఎట్లా ఉన్నా కానీ లోకంలో అందరు ప్రతి ఒక్క బిడ్డ యేసు రక్తంలో కడగబడాలి. యేసు రక్తంలో కడగబడిన వాళ్ళే నిత్య రాజ్యానికి వారసులుగా మారుతారన్నమాట. యేసు రక్తంతో కడగబడకుండా ఎన్నాళ్ళ లోకంలో ఉన్నా కానీ చర్చిలో ఉండి కూడా కొందరు యేసు రక్తంతో కడగబడరు. కడగబడే వాళ్ళు ఉన్నారన్నమాట. అట్లాంటి వాళ్ళు కాడ పరలోక రాజ్యం చేరరు. ఎందుకంటే యేసు రక్తంతో కడగబడాల. యేసు రక్తంతో కడగబడాలి. యేసు రక్తంతో కడగబడాలంటే మనం యేసు నామంలో రక్షణ పొందాలి, బాప్టిజం పొందాలి, మారుమనసు పొందాలి, ఆత్మలో ఫలించాలి, ఆత్మలో వెతకాలి, దేవుడిని అడగాలి. దేవుని రక్తంతో కడగబడితే మనం పరిపూర్ణం అవుతాం అన్నమాట. కొందరు కడగబడ్డాం మేము అది అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు అంత వస్తే వెళ్తే మొత్తం ఏదో ఆత్మ వచ్చిందని అది ఇదే టప్పట్లో డబ్బా కొట్టుకుంటే, కానీ చివరికి అది ఏముండదు. అది లోకంలో వీళ్ళు బ్రహ్మపరిచే ఆత్మలు ఉంటాయి, మళ్ళీ ఎన్నో ఉంటాయి. బ్రహ్మపరిచే ఆత్మలు ఉంటాయి, మళ్ళీ ఇంకా ఎన్నో ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మల మనల్ని బ్రహ్మపరిచి ఏదో మేము ఆత్మ పొందుకున్నాం, మాకు అది జరిగింది ఇది జరిగింది. భూలోకంలో ఏం జరిగినా భూలోక ఆశీర్వాదం నీకు శాశ్వతం కాదు. నువ్వు ఎన్నున్నా కానీ యేసు రక్తంతో కడగబడాలి. యేసు రక్తంతో కడగబడితే నువ్వు అప్పుడు దేవుని సంపాదించుకున్న దాని అవుతావు. అట్లా ఉండాలన్నమాట. అంతేగాని నేను అన్నీ పొందుకుని నాకు అన్నీ తెలిసిలే అని అనుకుంటే అంతా వ్యర్థమే. అట్లా ఒక అతను మందిరానికి వచ్చాడంట. హల్లెలూయా. మందిరానికి వచ్చి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి నిలబడి ప్రార్థన చేసి నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగపెడుతున్నాను, పుదీనాలో అన్నిటిలో దశమ భాగపెడుతున్నాను, ఇస్తున్నాను. నేను మీ మందిరానికి నమ్మకంగా వస్తున్నాను, మీకు దర్శనం అందిస్తున్నాను. ఇదిగో హాల్లాగా లేనందుకు మీ స్తోత్రం. ఇది పక్కన ఉన్న పనికిమాలిన వాళ్ళు లేక లేనందుకు నీ స్తోత్రం అన్నాడంట. అది అక్కడ ఈ ప్రార్థన అంతా అక్కడ పోయింది. పక్కన వాళ్ళు మనం పోల్చుకోకూడదు. పక్కన వాళ్ళతో మనం ఎప్పుడు పోల్చుకోకూడదు. పక్కన వాళ్ళు అనవసరం. ఇప్పుడు మన మందిరానికి వెళ్ళామనుకో, మనం దేవుని ముఖం చూసుకోవాలి, కానీ
మనిషిని ముఖం చూడకూడదు. మనిషిని ముఖం చూసామా మనము పడిపోతాం. మనుషులు అందరూ చూసి చూసి మనం ఏదో ఇస్తారో, ఏదో ఆశ కలిగించి ఏదో ఇస్తారో, ఏదో ఆపదలో ఆదుకుంటారో అనుకోవటం భ్రమది. నువ్వు దేవుని దాన్ని భయభక్తి ఉండాలన్నమాట. దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడు, నీకు అన్నీ ఇస్తాడు, కొదువు లేకుండా ఇస్తాడనమాట. అట్లాగే మనం ఏదో భ్రమపడతాం కానీ ఈ అసలు ఆత్మ కలిగి ఉన్నామా లేదా అని అది కావాలి. మారు మనసు కలగాలి. దేవుడు ఆత్మ ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. నీ మాట పరిశుద్ధంగా ఉంటుంది, నీ చూపు పరిశుద్ధంగా ఉంటుంది, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటుంది, నీ నడవడిక పరిశుద్ధంగా ఉంటుంది అన్నమాట. అట్లా పరిశుద్ధంగా జీవించగలం. మనం అంతా దేవుడి గురించే, మనం ఈ ఆరాధన గురించి ఆలోచిస్తాం కానీ లోకంలో అయ్యి అని మనం ఆలోచించాం. లోకం వైపుకి వెళ్ళమాట. లోకం దేవుడే అందుకే అన్నాడు, నన్ను నువ్వు ప్రేమిస్తే లోకం నీకు దూరం అయిపోతుంది. లోకాన్ని నువ్వు ప్రేమించావనుకో నేను నీకు దూరం అయిపోతా అన్నాడు దేవుడు. అట్లాగే లోకంలో మనం ఉండకూడదు, లోకాన్ని ప్రేమించకూడదు, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుళ్ళు ఆత్మీయ ఎదగాలన్నమాట. మనం రక్షణ పొంది బాప్టిజం పొందినాక దేవుళ్ళలో ఎదగాలి, దేవుడితో సహవాసం చేయాలన్నమాట. దేవుడి బిడ్డలతోనే సహవాసం ఉండాలి మనకి. దేవుడి బిడ్డలతో సహవాసం ఉండాలి కానీ మన మనసుతో లోకంలో ఉన్న వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఎందుకంటే నువ్వు పలకరిస్తే పలుకు, అంతేగాని వాళ్ళతో నీకు సహవాసం అనవసరం. ఎందుకంటే ఇప్పుడు చెడ్డపాడు ఉన్నాడు, ఆడితో సహవాసం చేసామనుకో 10 రోజులు సహవాసం చేస్తే అంటే వాళ్ళు వీళ్ళు అవుతారంట. అట్లాగే ఆడి బుద్ధులన్నీ మనకు అబ్బుతాయి. మనం అట్లా చేయకూడదు. మన సహవాసం ఎవరితో ఉండాలి? పరిశుద్ధులతో ఉండాలన్నమాట. పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు ఎట్లా ఉంటారంటే ఉన్న వాళ్ళతో పరిశుద్ధులతో ఉంటలా, పరిశుద్ధులతో ఉన్నామని ఉండాలని ఉంటలా. ఎవరు కానీ డబ్బు ఉంటుంది, డబ్బు సంపాదించిన వాళ్ళు ఉంటారో, ఎవరో కార్లు సంపాదించిన వాళ్ళు ఉంటారో, ఎవరో కది ఇదిగా ఉంటారో వాళ్ళు ప్రేమిస్తున్నారు, వాళ్ళతో సహవాసం చేస్తున్నారు అన్నమాట. అది భక్తి అనిపిస్తుందో అనుకుంటున్నారు వాళ్ళు భక్తి భక్తి చేస్తున్నాం, పెద్ద భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు, దేవుడి చిత్తం నెరవేరుతున్నాం అనుకుంటున్నారు. దేవుడు దీనిని ప్రేమించాడు, దీనిని సైతం ప్రేమించాడు అన్నమాట. ప్రేమించి లోకాన్ని ఎంతగానో ప్రేమించి మనల్ని రక్షించాలని పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. నరరూపుగా యేసుక్రీస్తు ప్రభులాగా వచ్చాడనమాట. వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడనమాట. 30 సంవత్సరాలు తల్లిదండ్రికి ఇదైతే కలిగి ఉండి 3.5 సంవత్సరాలు సేవ పరిచయం చేసి 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకుని ఎన్నో అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి చనిపోయిన బిడ్డగా లేవనెత్తి కుష్టి వాళ్ళని నయం చేసి గుంటు వాళ్ళని నడిపించి గుడ్డు వాళ్ళకు చూపించి ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడనమాట. జరిగించి చివరికి మన పాపం పోతలేదని, మన పాపం పోవాలని ఆయన సిలువుకు అప్పగించబడ్డాడనమాట. యమన రక్తం సిందిస్తే, పరిశుద్ధమైన రక్తం సిందిస్తే మానవ పాపానికి పరిహారం అవుతుందని లేఖనంలో రాసుంది. ఆ రీతిగా ఆ లేఖనం ప్రకారం రక్తం సిందిస్తాకి వచ్చాడనమాట యేసుక్రీస్తు మన కొరకు. అంతేగాని మనం అది గ్రహించకుండా ఆలు దేవుడు, వీళ్ళ దేవుడు, చెట్టు దేవుడు, పుట్ట దేవుడు, రాయి దేవుడు, ఆ దేవుడు ఈ దేవుడు అనుకుంటాం. మనం ఆ దేవుడు ఈ దేవుడు అనుకున్నాను చెప్పు మనం ఆస్వర్దించబడం. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, యాకోబు గారు అని. యాకోబు గారు ఏమంటాడా, అన్నగారికి భయపడ్డాడు, దేవుడికి భయపడతాం కాదు, యాకోబు భయపడ్డాడు అన్నమాట. భయపడి దేవుని మొహం చూసినట్టు నీ మొహం చూశాను అంటున్నాడు అన్న.
దేవుని పోల్చి ఒక దేవుని స్థానం ఒకరికి ఇవ్వకూడదు. దేవుడు ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన మన ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఆరాధించాలి. అంతేగాని మనుషుల్ని దేవుడితో పోల్చిపెట్టి మనుషులు ఎప్పటికైనా నీతిమంతులు ఎవ్వరు కాదు. మనుషులు నీతిమంతులు కాదు. దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడయ్యి దేవుడు పరిశుద్ధ రక్తాన్ని సించి మన కోసం రక్తాన్ని ప్రాణం పెట్టాడు. అది తెలుసుకుని మనం దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆయన్ని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. ఆయన బాధపెట్టే బిడ్డలుగా ఉండకూడదు. ఆయన మనల్ని ఎంత అయితే ప్రేమించాడో మనం అంతగా ఆరాధన చేయాలి. ఆయన స్తుతించాలి. ఆయన ఆలోచన అదే. మానవుని సృష్టించి దేవుడు సృష్టికర్త మానవుని సృష్టించి తన స్వరూపంలో మానవం చేశాడనమాట. చేసి జీవంబు చేశాడనమాట. హల్లెలూయా, స్తోత్రం. జీవంబు చేసి సంతానాన్ని పెంచుకుంటా భూమిని నింపుకుంటా దేవుణ్ణి ఆరాధించమని ఆజ్ఞిస్తే మానవుడు అలా ఆజ్ఞ మార్గాలన్నీ చెరిపేసుకుని చీకట్లో సంచరిస్తూ చీకట్లో ఉంటూ ఇలా జీవిస్తుండగా దేవుడు ప్రేమామయుడు కనుక మళ్ళీ దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి మనుషుల్ని ఎంతగానో ప్రేమించి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడనమాట. యేసు ప్రభులాగా వచ్చాడు. ఆ దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడనమాట. ఆ దేవుణ్ణి మనం అశ్రద్ధ చేస్తామన్నమాట. అశ్రద్ధ చేయకూడదు. ఆ దేవుని మన కొరకు ఎంతగానో ప్రాణత్యాగం చేశాడు. ఎంతగానో ప్రేమించాడు మనల్ని. ఎంత ప్రేమించాడంటే ఇంతగా చెప్పలేము. తల్లి అయిన మరితేమో కానీ నేను నిన్ను మరవను అంటాడు దేవుడు. తల్లి మరిత పిల్లనే మరదు కదా. ఆ తల్లి అయినా ఒకసారి ఆ నిదట్లో ఉండగా ఎక్కడ ఉండగా మర్చిదేవు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు మరవడు. చూడు మా నరసేతిలో చెక్కున్నా అని చెబుతున్నాడు దేవుడు. అరచేతిలో చెక్కుని కాపాడుతున్నాడు అనమాట. అరచేతిలో ఇప్పుడు మనకి ఏదైనా ఆపద వచ్చిందనుకో ఈ అరచేతిలో ఇట్లా కనపడుతుంది దేవుడికి. నా బిడ్డకి ఆపద వచ్చిందని చెప్పేసి దేవదూతను పంపిస్తాడనమాట. అది ఎప్పుడు ఆయన చిత్తం మనం నెరవేర్చినప్పుడు ఆయన చిత్తం నెరవేర్చాలి. ఆయన చిత్తం నెరవేర్చి ఆయన అడుగుదారిలో నడుచుకుంటే ఆయన అందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఆయన చిత్తం జరిగించే బిడ్డమైతే మనకి ఏ ఆపద వచ్చినా కానీ దేవుడు మనకి వెన్ను తట్టు కాపాడతారనమాట. ఓ భక్తుడు ఉన్నాడు. ఎవరో ఒక రాజు వచ్చేసి నీ రాజ్యాన్ని నేను జయిస్తాను, అన్ని రాజ్యాలను జయించుకొస్తున్నాను, నీ రాజ్యం కూడా జయిస్తాను, ఎంత నీ శనరాజ్యమేగా అని చెబితే ఆ రాజు ఏం చేశాడో ఇసుక రాజు ఏమి చేయకుండా మందిరానికి ఎత్తుకెళ్ళి ఆ కాగితం వచ్చి ఆయన ఇచ్చిన పంపిన కాగితం ఆ మందిరానికి ఎత్తుకెళ్ళి పరిశుభార్తన చేశాడనమాట. పరిశుభార్తన చేస్తే ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఒక దేవదూతను పంపాడనమాట. ఒక దేవదూతను పంపితే 185,000 మందిని అంతమర్చేసింది. తెల్లారిపాటికి అన్నీ కలిబారాలి, అన్ని శవాళ్ళు, అన్ని యుద్ధ భూమిలో మనిషి అవ్వలేరు, అందరు శవాలు అయిపోయారు. అట్లాగే ఒక దూత వస్తే 185,000 మంది అంతమర్చింది. అట్లాగే దేవుడి దగ్గర అనేక మంది కోట్ల దూతలు ఉన్నారంట. ఆ దూతలో ఒక దూత అందరు సంహరిస్తే ఇంకా అందరు దూతలు వస్తే ఇంకెంత మనం ఆగుతామా? అందుకనే దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి మనం దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. దేవుని ఆరాధించుకుంటూ గణపరుచుకుంటూ ఆయనలో జీవించాలి. ఇదంతా మన ఇంట్లో బలమందని మనం శక్తి ఉందని ఏదో విరవిగుతాం. ఈ శక్తి బలం దేవుడిచ్చిందే. దేవుడు పోతే మా ఆవి అంతా నీటి మీద బుడగ లాంటిది. బుడగ ఎంత సేపు ఉంటుంది, బుడగ ఉంటుంది, కాసేపటికి ఆవిరైపోతుంది. అట్లాగే మన జీవితం అంతే. అట్లా దేవుడు మనం ఉన్నామంటే దేవుడి కృప.
మనం మనకన్నా బలవంతులు, విద్యావంతులు, బుద్ధివంతులు, బలం కలిగిన వాళ్ళు లేరు. కాలు గర్భంలో కలిసిపోయారు. ఎందుకు పనికిరని మనం ఉన్నామంటే మనమే దేవుడి ఉద్దేశం ఉంది. మనం ఆయన సూచించాలని ఆయన కోరుకుంటున్నాడు మాట. మనం ఆయన సూచిస్తూ ఆయన చిత్తం నెరవేరుతూ జీవించాలి. ఈ శనివాట్లు దేవుని దీవించగాక. ఆమేన్.